ఇప్పటి వరకు రోబోలు హోటల్స్లో సర్వింగ్ లేదా ఇంట్లో క్లీనింగ్ చేయడం చూసుంటాం. కానీ ఒక రోబో కాషాయ వస్త్రం కట్టి ఆధ్యాత్మిక బాట పట్టిందని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. దక్షిణ కొరియాలో ఒక హ్యూమనాయిడ్ రోబో అధికారికంగా బౌద్ధ సన్యాసిగా మారిపోయింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని అత్యంత ప్రసిద్ధ జోగ్యే ఆలయంలో ఇది జరిగింది. బుద్ధ పూర్ణిమ వేడుకల ముంగిట ఈ హ్యూమనాయిడ్ రోబోకు ఒక ప్రత్యేకమైన దీక్షను ఇచ్చారు బౌద్ధ గురువులు. ఈ రోబోకు గబి అనే ధర్మ పేరును కూడా పెట్టారు. ఈ వేడుకలో భాగంగా ప్రధాన గురువు దమ్యా అడిగిన ప్రశ్నలకు ఆ రోబో ఏకంగా తనంతట తానే సమాధానాలిచ్చింది. సన్యాసిగా ఉంటావా అని ఆయన అడిగితే అవును ఉంటాను అంటూ స్పష్టంగా బదులిచ్చింది. అంతేకాదు, అది స్వయంగా నడుస్తూ వచ్చి మనుషుల తరహాలోనే రెండు చేతులు జోడించి నమస్కరించడం అక్కడ ఉన్న భక్తులను ఆశ్చర్యపరిచింది. చూడడానికి పొట్టిగా ఎంతో క్యూట్ గా ఉన్న ఈ రోబో తన తల రంగుకు తగినట్లుగా లైట్ స్కిన్ కలర్ గ్లోవ్స్ ధరించి కనిపిస్తోంది. బుద్ధ జయంతి సందర్భంగా నిర్వహించే వేడుకల్లో గబి గౌరవ సన్యాసిగా సేవలందించనుంది. సనాతన బౌద్ధ ధర్మాన్ని నేటి ఆధునిక ప్రపంచానికి, యువతకు మరింత దగ్గర చేయడమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. 저도 놀랐습니다. 계속 알겠습니다. 예, 알겠습니다. 이렇게 스스로 대답하고 스스로 걸어오고 합장을 하고 이것이 이제 정말 인간과 함께 살아갈 수 있는